తర్వాత హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జాకిర్ హుసేన్. ప్రస్తుతం తెలంగాణలో కవిత గారు, అట్లానే ఏపీలో షర్మిల గారు, ఇక బీహార్లో చూసుకుంటే రోహిణి గారు. ఎస్, అసలుకి 3 కుటుంబాల్లో ఏమవుతుంది? సో ఆడపిల్లల్ని బయటికి పంపించేసి ఇప్పుడు ఈ పార్టీలు పతనం అవుతున్నట్టుగా తెలుస్తోందని చర్చలు జోరుగా చక్కెర్లు కొడుతున్నాయి అనమాట. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. నమస్కారం సార్. నమస్తే. ఎస్ సార్. ఈ 3 కుటుంబాల్ని కంపేర్ చేసి మాట్లాడొచ్చు అంటారా? అంటే 3 కుటుంబ పార్టీలు. ఎస్ సార్. అవును. 3 కుటుంబ యజమానులు మరి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. హ్మ్. కూతుళ్ళు. హ్మ్. ఎస్ సార్. అంటే కొడుకుల రాజ్యాధికారం కోసం కూతుళ్ళని రోడ్ల మీదకి నెట్టారా? ఇవాళ ఆ కూతుళ్ళ కన్నీరే ఆ కుటుంబ పార్టీల పాలిట శాపాలయ్యాయా? హ్మ్. అంటే కుటుంబ పార్టీలు కుటుంబ చేతుల్లోనే కడతేరుతున్నాయా? ఇవాళ ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్. జగన్మోహన్ రెడ్డి అవును. ఆయన చెల్లెలు ఎవరు షర్మిల. హ్మ్. అంటే జగన్ సీఎం కావడం వెనుక షర్మిల కష్టం. ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి ఏంటి అప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. హ్మ్. మరి ఈమె పాదయాత్ర చేసి మరి ఆ పార్టీని నిలబెట్టింది. దగ్గర దగ్గర అవును. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది షర్మిల. ఎస్ సార్. జగన్ ఏమో జైల్లో ఉన్నాడు, చెంచల్గూడ జైలు. రాజశేఖర రెడ్డి అత్యంత ప్రేమగా చూసుకున్న కూతురు ఎవరు హ్మ్. షర్మిల. జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాడు గాని రాజశేఖర రెడ్డి కూతురు అంటే ప్రాణం. ఎస్ సార్. అట్లాంటి షర్మిలను జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఇప్పుడు షర్మిలకి ఏంటి మరి తన కష్టంతో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమెకి రాజ్యాధికారంలో భాగస్వామి. ఆమెకి ఏదో ఎంపీ టికెట్ ఏదో ఇవ్వాలి. కడప ఎంపీ టికెట్ ఇవ్వలేదు, కనీసం రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. అవును. ఇవ్వకపోగా అతను కొత్త థియరీ తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి థియరీ ఏంటి? ఒక ఇంట్లో మరి ఒకళ్ళే రాజకీయం చేయాలి, అవును. ఇంకొకళ్ళు వ్యాపారం చేసుకోవాలి అన్నాడు. మరి ఆమె ఒక క్వశ్చన్ వేసింది. ఎస్ ఏంటి సార్. మరి రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ మేనమామ, హ్మ్. అతనికి కమలాపురం అసెంబ్లీ టికెట్ ఎలా ఇచ్చావు? వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్, ఆ? మరి అతన్ని రాజ్యసభకి ఎందుకు పంపించావు? టీటీడీ బోర్డు చైర్మన్ ఎందుకు చేశావు? హ్మ్. లేదు అవినాష్ రెడ్డి మీ కజిన్, భాస్కర్ రెడ్డి కొడుకు, మరి ఎస్ అతనికి సార్. ఎందుకు ఇచ్చావు టికెట్ కడప ఎంపీ? అంటే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు గారా? వాళ్ళు రాజకీయం చేయొచ్చా? ఎస్. షర్మిల రాజకీయం జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇబ్బంది అవుతుంది? హ్మ్. అంటే ఏంటి? చెల్లంటే అసూయ. ఎస్. ఇవాళ ఆమె ఆస్తులు కూడా ఇతను లాక్కున్నాడని, ఆమె మీద ప్రేమ ఏదో నాకు ఇరిగిపోయిందని, తల్లిని సార్. బలిపశువు చేసిందని కేసులేశాడు. ఎస్ ఆస్తుల సార్. కోసం ఇదంతా కూడా అధికార వ్యామోహంతోనే ఇదంతా చేస్తున్నారంటే ఏమంటారు సార్? అంటే డబ్బు అధికారం కోసం. హ్మ్. డబ్బు సమకూడితే ప్రేమలు తగ్గుతాయా? ఇప్పుడు పేగు తెంచుకున్న బంధమే కదా! ఇద్దరు ఒక పేగే తెంచుకున్నారు. విజయమ్మ, ఎస్ సార్. బిడ్డలే కదా ఇద్దరు కూడా. ఇవాళ విజయమ్మ నలిగిపోతుంది వాళ్ళిద్దరి మధ్య. ఆ? అవును. విజయమ్మ మీద కూడా కేసేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. నేను ఇచ్చిన షేర్లు మళ్ళా నాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి ఆ సరస్వతి పవార్. ఎస్. సరే ఘర్ ఘర్ కి కహాని అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఏ ఘర్ ఘర్ కి కహాని అన్నాడు. ఎస్ సార్. ఏ- ఎక్కడుంది? ప్రతి ఘర్‌కి ఈ కహాని ఉందా? అంటే వైఎస్ హ్మ్. ఘర్‌కి కహాని గురించి మాట్లాడుతున్నాం. సరే అదే విధంగా మరి కేసీఆర్ ఘర్‌కి కహాని అంటాం. హ్మ్. కల్వకుంట్ల కుటుంబం. ఆ! ఎస్. ఇప్పుడు కవిత. మరి కవిత ఇవాళ మరి ఆమె అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉంటే కనీసం తండ్రిగా పలకరించటానికి ఎళ్ళలేదు అవును. కేసీఆర్. ఆయన ఎళ్ళలేదా? ఆయన్ని వెళ్ళనీయకుండా చేశారా? ఆ రోజు ఢిల్లీ తిహార్ జైల్‌లో కవిత ఉంటే అది తప్పుడు కేసు, నా కూతుర్ని అరెస్ట్ చేశారన్నాడు. మరి నువ్వెందుకని పలకరించడానికి ఎళ్ళలేదు? నువ్వెందుకని ఆమెలో ఒక నైతిక మద్దతు ఇవ్వలేకపోయారు? తల్లెళ్ళింది. హరీష్ రావు లేకపోతే కేటీఆర్ ఢిల్లీలో లాయర్లతో మాట్లాడారు. ఎస్ సార్. కానీ ఇవాళ కవిత మరి ఆళ్ళ మీదే తిరగబడింది. హ్మ్. ఇవాళ ఆమె ఏంటి తెలంగాణ జాగృతి అంటోంది. ఆమె ఏదో సెపరేట్ పార్టీ పెడతానంటోంది. ఆ! ఎస్ సార్. నిన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌లో గూడా మరి బై ఎలక్షన్ ఓడిపోయింది. హ్మ్. బీఆర్ఎస్ ఓడిపోతే ఒకటే అన్నది కవిత. కర్మ హిట్స్ బ్యాక్ అంది. ఎస్ సార్.
ఆ? ఏంటి ఇప్పుడు ఏది కర్మ? ఇప్పుడు ఇవాళ కేసీఆర్‌కి ఏది కర్మ అంటున్నాం. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. తెలంగాణ పులి నోట్లో తలబెట్టి తెచ్చానన్నాడు. హ్మ్. ఇప్పుడు ఎవరి నోట్లో తలబెట్టాడు? యెస్ ఆ? సార్. ఇప్పుడు కొడుకు నోట్లో తలబెట్టాడా? ఆ? హ్మ్. పులి నోట్లో తలబెట్టి బయటకొచ్చాడు గానీ, మరి కొడుకు నోట్లో తలబెట్టి బయటికి రాలేకపోతున్నాడా? కేటీఆర్, కవిత విభేదాలు ఇవాళ బీఆర్ఎస్ పాలిట ఇవాళ శాపమయ్యాయా? అంటే కేటీఆర్‌కి, కవితకి ఏంటి విభేదాలు? వీళ్ళది కూడా ఆస్తి తగాదాయేనా? యెస్ సార్. అక్కడ షర్మిల, జగన్మోహన్ రెడ్డి. ఏంటి హ్మ్. ఆస్తుల కొట్లాట, లేకపోతే పదవుల కొట్లాట. ఇక్కడ సేమ్ అదే. యెస్. అంటే కవిత చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏంటి నిజామాబాద్ ఆమె ఓటమి వెన్నుపోటు అంటున్నారు. హ్మ్. ఎంపీగా నిజామాబాద్‌లో మరి ఎమ్మెల్యేలే నాకు పని చేయలేదు అని ఆమె అన్నారంటే, ఎవరు నిజామాబాద్‌లో కవితను ఓడించింది? యెస్. ఇప్పుడు హరీష్ రావు మీద ధ్వజమెత్తుతోంది. సంతోష్ రావు మీద ధ్వజమెత్తుతోంది. హ్మ్. వీళ్ళే మరి కేసీఆర్ చుట్టూతా చేరి ఏ విధంగా ఇవాళ మరి కవిత యొక్క రాజకీయ అవకాశాలను వీళ్ళు నాశనం చేస్తున్నారు. యెస్ అంటే సార్. కవితకి వీళ్ళు కవితని అడ్డంగా భావిస్తున్నారా? హ్మ్. షర్మిలని అడ్డంగా భావించాడా జగన్మోహన్ రెడ్డి? ఇదెక్కడి గుహల? చెల్లిని చూసి అసూయపడే అన్నలుగా చూడాలా? యెస్ సార్. లేదు అన్నల మరి ఆగ్రహానికి గురైన చెల్లెళ్ళుగా చూడాలా? అసూయకి గురైన చెల్లెళ్ళుగా చూడాలా? ఏ ఇంట్లో లేదు ఈ కథ. ఈ అన్నా చెల్లెళ్ళు యాక్చువల్‌గా ఏంటంటే తెలంగాణ కల్చర్‌లో హ్మ్. ఇప్పుడు చిట్టి అంటే చాలా అపురూపంగా చూసుకుంటారు. నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ యెస్ సార్. ఏంటా పాట? తోడ ఆ! పుట్టిన తీర్చుకుంటనే చెల్లెమ్మ. ఆ! యెస్ సార్. వీళ్ళేమో నీ పదవి లాక్కుంటే చెల్లెమ్మ, నీ ఆస్తులు లాక్కుంటే చెల్లెమ్మ. ఆ! ఆ! అంటే ఏంటి మనం తీసుకున్నట్లయితే ఈ 2 కుటుంబాలే. ఇప్పుడు అవును. అది చెప్పింది తాజాగా బీహార్. ఎవరామె? యెస్. రోహిణి ఆచార్య. యెస్ సార్. అది మరి ఇక్కడ మించిన ట్విస్ట్ అందులో ఉందని అంటున్నారు. ఏంటి సార్ అది? ఇప్పుడు రోహిణి ఆచార్య బీహార్ హ్మ్. ఆమేంటి? ఆమె అసలు కిడ్నీయే ఇచ్చింది. యెస్ సార్. అవును. కిడ్నీయే ఇచ్చిందని విన్నాం. ఇప్పుడు తండ్రి ఆ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన మరి అనారోగ్యం. అలాంటిది తండ్రికి కిడ్నీ ఇచ్చిన చెల్లిని అంత ఇదిగా చూసుకోవాలి. యెస్. ఎంత అపురూపంగా చూసుకోవాలి. తన హ్మ్. ప్రాణాలు పణంగా పెట్టి తండ్రి ప్రాణాలు నిలబెడితే రోహిణి మురికి కిడ్నీ అంటారా? ఇప్పుడు ఆమె నిన్న మాట్లాడిన మాటలు, ఆమె నిన్న చేసిన పోస్ట్ చూస్తే ఆ! ఆ! మురికిదాన్నన్నారు. యెస్. మురికి కిడ్నీ ఇచ్చామన్నారు. ఆ! ఇంట్లో నుంచి ఎల్లగొట్టారు. రోడ్డు మీదకి నెట్టారు. హ్మ్. ఇప్పుడు ముగ్గురు కూతుళ్ళు బయటికెళ్ళిపోయారు. యెస్ సార్. లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనకి మరి దగ్గర దగ్గర ఏడుగురో ఏమో ఉన్నట్టున్నారు. యెస్ సార్. అట్లాంటిది ముగ్గురు కూతుళ్ళని మరి నడి రోడ్డు మీదకి నెట్టారంటే, హ్మ్. తేజస్వి యాదవ్ మీద ఆమె చేసిన ఆరోపణలు. హ్మ్. వాడెవడో హర్యానా వాడంట. ఆయన సన్నిహితుడంట. ఆ! ఆ హర్యానా సన్నిహితుడు ఆ సోషల్ మీడియా చూస్తాడంట. అతని చెప్పు చేతల్లో ఇవాళ తేజస్వి యాదవ్ ఆ! మరి రోహిణి ఆచార్యని మెడబెట్టుకొని బయటికి గెంటడం అంటే చెప్పు యెస్ సార్. తీసి ఇప్పుడు కొడతానన్నాడు. హ్మ్. అవును సార్. ఇవన్నీ చూసి అక్కడ తండ్రి రియాక్షన్ ఏంటి సార్ మామూలుగా? ఆ! తండ్రి రియాక్షన్ సార్. తండ్రి రియాక్షన్. ఇక్కడ తండ్రి రియాక్షన్ ఏంటి? హైదరాబాద్‌లో. చెప్పు నువ్వు చెప్పు. అక్కడ తండ్రి రియాక్షన్ బీహార్ ఆయన గురించి నేనేం చెప్తాను చెప్పు. అక్కడ తండ్రైనా, ఇక్కడ తండ్రైనా ఏంటి వాళ్ళ కొడుకుల చేతుల్లో బందీలయ్యారా? యెస్ సార్. ఇప్పుడు ధృతరాష్ట్రుడి రియాక్షన్ ఏంటి అని అడిగితే నేనేం చెప్తాను? దుర్యోధనుడి యాక్షన్ అడుగు చెప్తాను. యెస్ సార్. ఇప్పుడు దుర్యోధనులుగా మారారా? జగన్మోహన్ రెడ్డి లేకపోతే కేటీఆర్ లేకపోతే అక్కడ తేజస్వి యాదవ్ ఇవాళ హ్మ్. ఖైదు చేశారు. ఒకట్లే జగన్మోహన్ రెడ్డి తండ్రి లేడు. అదొక అవును. అదృష్టం. ఆయనేంటి ఆయన పైకెళ్ళిపోయాడు. ఇవన్నీ చూడలేక ఆయన రాజశేఖర రెడ్డి పాపం విజయమ్మ కన్నీరు పెట్టుకుంటారు. యెస్ సార్. అంటే ఒకటి వాళ్ళ తల్లి, తండ్రికింత క్షోభ మిగులుస్తున్నారంటే కుటుంబ పార్టీలు. మొన్న మనం చూసాం ఎన్నికల ప్రచారంలో గూడా బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా వీళ్ళందరూ ఎన్నికల ప్రచారంలో ఏమని విమర్శలు చేశారు? పరివార్ పార్టీ అన్నారు. యెస్ సార్. ఇప్పుడు బీఆర్ఎస్‌కి అసలు అబ్రివేషనే మార్చేసారాళ్ళు. ఏమని భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అన్నారు.
మనమేమో అది భారత రాష్ట్ర సమితి అనుకుంటుంటే వాళ్ళేమన్నారు దీన్ని భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అన్నారు. అంటే ఈ పరివార్ పార్టీ, పరివార్ చేతిలోనే ఇవాళ బలవుతున్నాయా అంటే ఏమంటావు? స్క్రిప్టా? దేవుడి స్క్రిప్టా? లేకపోతే పరివార్ స్క్రిప్టా? ఎస్ సార్. అన్నలు రాసిన స్క్రిప్టా? ఆ? ఆ? ఎస్ సార్. అన్నల స్క్రిప్ట్‌కి చెల్లెళ్ళు బలవుతున్నారా? ఏదైనా ఇది ఒక గుణపాఠం. అవును సార్. ఇది గుణపాఠం కాదు. ప్రజలు కోరుకునేది ఇది కాదు. ప్రజలు వీళ్ళ నుంచి ఆశించేది ప్రేమను. చెల్లెళ్ళనే ప్రేమలుగా చూడనాళ్ళు వీళ్ళు జనాన్నే ప్రేమగా చూస్తారు. ఆ? ఇవాళ సొంత చెల్లినే ప్రేమించలేనాడు, చెల్లికే అధికారంలో వాటా ఇవ్వనాడు. వీళ్ళని జనం ఎలా ఆదరిస్తారు? ఎస్ ఖతం. సార్. ఖేల్ ఖతం. దుకాణ్ బంద్. ఏంటి 3 దుకాణాలు బందేనా? ఎస్ సార్. ఇప్పుడు 3 పార్టీల పరిస్థితి ఒకటే కదా సార్. అంటే ఇప్పుడు నిజంగా ఇక్కడ కర్మ రిపీట్ అనే చెప్పుకోవచ్చు కదా. అంతే కదా! ఇప్పుడు కనపడుతోంది ఏంటి? ఇవాళ బీహార్‌లో లాలూ ప్రసాద్ అదే ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆర్‌జేడీ దుకాణ్ బంద్. ఆ? ఎస్. లేకపోతే ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ ఇక్కడ కేసీఆర్ ఇదేంటిది బీఆర్ఎస్ దుకాణ్ బంద్. నిన్న తాజాగా చూసాం కదా జూబ్లీ హిల్స్‌లో అవును సార్. 15% అవును. పోయారంటే ఇక జగన్మోహన్ రెడ్డి దుకాణం ఆల్రెడీ బంద్ అయిపోయిందిలే. ఆంధ్రప్రదేశ్‌కి అది అదేంటి అసలు మరీ కేసుల దాకా వెళ్ళిపోయారు కదా! తల్లి, చెల్లి మీదే కేసులేస్తే ఇంకా ఆ దుకాణం జనం ఎందుకు ఉంచుతారు? హ్మ్. ఎస్ సార్. జనమే పీకేస్తారు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ.